న్యూస్ 8 న్యూస్ కి స్వాగతం. ఎస్సీ ఎస్టీ ఫోరం అధ్యక్షులు బాలపెద్దన్న తనపై చేసిన ఆరోపణలు అవాస్తవమని రిటైర్డ్ ఎస్ఐ పద్మనాభం స్పష్టం చేశారు. తన వద్ద నుంచి లక్షలాది రూపాయలు తీసుకున్నాడని మరొకసారి ఆరోపించారు. తన బంధువులతో చేతులు కలిపి తన భూమిని చేసే కుట్ర చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. బాలపెద్దన్న పెద్ద మోసకారి అంటూ వాపోయారు. బాలపెద్దన్న నిజాయితీ పరుడైతే బైబిల్పై ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. బాలపెద్దన్నపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. నేను జి పద్మనాభం ఎస్ఐగా రిటైర్డ్ అయిపోయినాను. చిత్తూరు జిల్లా అనంతపురంలో పీసీఆర్లో 31/7/2019 రిటైర్డ్ అయిపోయినాను. నేను ఇప్పుడు డిపార్ట్మెంట్లో 36 ఏళ్ళ సర్వీసులో బాగా చేసిన డిపార్ట్మెంట్ ఎలాంటి మచ్చ లేకుండా పెద్ద మా గవర్నీలైన ఆఫీసర్లతో కూడా రివార్డు తీసుకున్నా. నాకు నా ఆస్తి విషయంలో పెద్ద బాలన్న నా పైన కౌంటర్ కేసినాడు, దేశ బహిష్కారాలు చేయాలని. దాని విషయంలో ఇప్పుడు పెద్ద బాలన్న అనే అతను నాకు ఎలా పరిచయం అయ్యాడో మా ఆస్తి విషయంలో నేను చెప్తాను. నేను మా తల్లిదండ్రులకు 6 మంది కొడుకులు, 2 ఆడబిడ్డలు. మా ఆస్తి భూమి భాగ్యనగర్ అనంతపురం బుక్రాసముద్రం మండలం ఎకరా 56 సెంట్లు 762 బిట్టు మా ఆస్తి విషయంలో మేము సమానంగా పంచవాలని మా వాళ్ళు నాకు ఇండ్లు కావాలా భూమి కావాలని మా అన్నదమ్ముల్లో అది అంటే కాదు అని నేను 95లో కోర్టు కేసిన. కోర్టు వారు గవర్నీలైన కోర్టు వారు వాటిని ఆస్కారం తీసుకొని అందరూ సమానమే, ఆడబిడ్డలకు అందరికీ 6 మంది 2 ఆడబిడ్డలు, మా తల్లిదండ్రులకు 6 మంది కొడుకులు అందరూ సమానమే అని చెప్పినారు. దాని విషయంలో కోర్టుకు సంప్రదించి కోర్టు ప్రకారము మా 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 భార్య అయిన మా మామ నరసింహులు కోర్టులో యాలంలో పాడినాడు. ఆస్తి 1,86,000 కోర్టు మగవాళ్ళకు 20 సెంట్లు, ఆడవాళ్ళకు 17 సెంట్లు అని డిసైడ్ చేసినారు. వచ్చిన 1,82,00,000 నా అల్లుడి దగ్గర పెట్టినాను. ఇన్కమ్ ట్యాక్స్ ప్రాబ్లం వలన మామ నా దగ్గరే ఉంది అంటే పెట్టినాను. దాని విషయంలో అతను ఏం చేసినాడంటే నాకు ఆరోగ్యం 2020లో కోమాలో పోయినాను. జీపీ అనేది సేల్ డీడ్ రాసుకున్నాడని నా ఆరోగ్యం బాగలేదు. ఆ కోమాలో పోయింటే 2020లో కోమాలో నా అల్లుడే దగ్గరుండి హాస్పిటల్, బెంగళూరు హాస్పిటల్, అనంతపురం హాస్పిటల్ చూపించినాడు. ఇప్పుడు ఆస్తి విషయం నాకే కావాలని ఉద్దేశం పెట్టి ఈ శివాను, ఈ హనుమంతరాయుడు, కొత్తరాయుడు, అప్పు బాబు వాళ్ళ మా నాగేంద్ర వాళ్ళ ఆడవాళ్ళంతా నా పైన విజృంభణ చేసి నా ఆస్తి అంతా పీక్కున్నారు. దీని విషయంలో కోర్టులో నేను వేసినాను. కోర్టులో జరుగుతుంది. ఇప్పుడు పెద్ద బాలన్న ఇప్పుడు నా పైన ఆస్తి పట్టికలు ఎట్లొచ్చినాయి, నా భూమి ఎకరా 56 సెంట్లు పెద్ద బాలన్నకు ఎట్లొచ్చినాయి అది దాని విషయంలో అతను నా పైన అభాండం వేసినాడు. దేశ బహిష్కారాలు అతనే భూములు కబ్జా చేసి నా భూములు కబ్జా చేయాలని నేను వేరే చోట పేదవాళ్ళకి ఇప్పించినాను. నీ భూమి కూడా ఎంత ఉందో ఆ భూమి కూడా అంతే ఉంది అని కన్నేసినాడు. దానికి పెద్ద బాలన్న నా ఆస్తి పట్టికలు ఆపోజిట్ వాళ్ళు ఇచ్చినారు. శివాను, నా అన్న అల్లుడు, 2 అన్న అల్లుడు నాగేంద్రప్ప, మిగతా వాళ్ళంతా భూముల్లో కలిసి నా పైన అభాండం వేయాలని చూసినారు. ఇది కోర్టు వారు, రాజశ్రీ కోర్టు వారి దగ్గర, గవర్నీలైన కోర్టు వారి దగ్గర జరుగుతుంది. జడ్జిమెంటు ఇతనే ఇచ్చి నువ్వు 420 అదంతా నాకు కింద కోర్టులో ఉండేటివన్నీ తీసుకొని డబ్బులు నా బండి హీరో ఉండా బండి తన పేరు మీద రాసుకొని హీరో ఉండా బండి బాలపెద్దన్న బండి తీసుకున్నట్ల అది హీరో ఉండాలో స్టోర్ రూమ్లో నేను అతని కొడుకు ఉన్నాడు, అతను ఉన్నాడు. బాలపెద్దన్న ఏడ పరిచయం అయినాడంటే నాకు నందమూరి నగరు కళ్యాణదుర్గం బైపాస్ సంజీవ స్వామి దగ్గర పరిచయం అయినాడు. నా ఫోటోలు చూసి ఇవన్నీ నీకన్నీ
భూమి కబ్జా చేసిండే మీ వాళ్ళపైన చేసి ఇప్పుడు ఆపోజిట్ వాళ్ళపైన పొగుడుతున్నాడు. నాతో డబ్బులు తిని కోట్లు 45 లక్షలు తిని డబ్బులు అది ఇంటికి కావాలని కనకదుర్గమ్మ దగ్గర ప్రామిస్ చేయమను. ఇతను ప్రామిస్ బైబుల్ పైన వాళ్ళమ్మ చదువుతుంది, బైబుల్ పైన ప్రామిస్ చేయమను. నేను 36 ఏళ్ళ సర్వీసులో ఎలాంటి రిమార్క్ లేదు, నీతిగా బతికినాను. నా పైన చాలా విజృంభణ చేసినాడు ఈ బాల పెద్దన్న. ఇదంతా ఫాల్స్. ఈ కేసు ఎస్సీ కేసు పెడతాను కానీ 1 టౌన్లో నాకు భయపడిస్తున్నాడు. మా వాళ్ళు ఎస్సీ కేసు కింద మా డిపార్ట్మెంట్ వాళ్ళు భయపడతారు. ఎందుకంటే అతనితో ఎందుకు పోయింటివయ్యా, ఇతను నా ఆస్తి కాజేయాలని చాలా ప్రయత్నం చేస్తున్నాడు. ఇతను అప్పుడే భూములు కబ్జా చేసినట్ల కొన్ని అందరికీ ప్రజలకే తెలుసు, నాకే కాదు. అందుకోసమే బాల పెద్దన్న చాలా ఫ్రాడ్. అతను చేసిండేది చాలా మందికి మోసం చేసినాడు. నా వెనకలో నా అట్లా వాళ్ళకు ఒక 5-6 మంది కూడా ఉన్నారు. అది చాలా ఇది. నేను గవర్నర్ అయిన ఎస్పీ గారికి కూడా కోరుకున్నా, ఒక డిపార్ట్మెంట్లో చేసినాను సార్, నాకే పోలీస్ డిపార్ట్మెంట్కి ఇప్పుడు ఎస్సీ కేసు ఏంటంటే అతనిది బలిజోళ్ళు, నువ్వు బలిజినా కొడుకు అంటాడు. నాది రక్తమే అతనిది రక్తమే, ఎస్సీ రక్తం ఉంటుందే ఆ పేరు పెట్టి భూమి కబ్జా చేయాలని చాలా చూస్తున్నాడు. నా డాక్యుమెంట్ ఎట్లొచ్చినాయి అది బాల పెద్దన్నకు నా ఆపోజిట్ వాళ్ళు ఇచ్చినారు. నేను కొన్ని హైకోర్టులో కూడా అతనే హైకోర్టు సంబంధించినవన్నీ ఫైళ్ళన్నీ అతనే కబ్జా చేసినాడు. నా ఫైళ్ళు నాకు ఇచ్చేస్తే, నా భూమికి సంబంధించిన ఫైళ్ళు ఇచ్చేస్తే నేను విముక్తి అయిపోతాను. బాల పెద్దన్న పైన తగు చర్య తీసుకోండి. ఇది